ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఎకానమీ గ్రోత్ స్టోరీ అనేది చాలా ర్యాపిడ్గా ముందుకు దూసుకెళ్తుంది కాబట్టి సో ఈ టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత పెట్టుబడులు మనం కూడా పెట్టాలి, ఈ ఎకానమీ గ్రోత్ స్టోరీలో మనం కూడా పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ఆదాయాలు ఉండేవాళ్ళు, చిన్న ఇన్కమ్ గ్రూప్లో ఉండేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళు మరి ఈ గ్రోత్ స్టోరీలో పెట్టుబడులు పెట్టి మరి ఈ ఎకానమీ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే అటువంటి వారికి ఎటువంటి ఆప్షన్స్, ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? సో దీన్ని ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తానండి. రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు. ఆయన ఒక 10 years నుంచి మార్కెట్లో పెడుతున్నారు. ఎప్పటికప్పుడు స్టాక్ ఎస్ఐపి చేయడము, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడము, ఇలా ఒక 10-15 years నుంచి పెట్టుకొని వచ్చారు. సో ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో ఒక్కసారిగా భయపడిపోయి ఆయన మొత్తం ఆయన 10-15 years నుంచి పెట్టిన ఆ అమౌంట్ అంతా కూడా ఒక్కసారిగా ఈ వాల్టిలిటీలో లేకపోతే ఈ ఫియర్లో ఆయన మొత్తం అంతా తీసేశారండి. తీసేసి అమ్మో సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ప్లాట్ కొన్నారు. ఇప్పుడు ఆయన 4 years తర్వాత ఈరోజు మళ్ళీ మా దగ్గరకు వచ్చి, మేడం అది ఏంటండి నేను ఇలా చేశాను, ఇది కరెక్టా కాదా అంటే, సార్ మీరే చూడండి అక్కడ నుంచి మార్కెట్ ఎంత పెరిగింది, మీరు కరెక్ట్ టైంలో మీరు ఉండకుండా మీరు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో మీరు ఆ పర్టికులర్ ఏదైతే ప్లాట్ తీసుకున్నారో దానిలో వచ్చే గ్రోత్ కన్నా ఇక్కడ 4 times మీకు డెఫినెట్ గా పెరిగింది. సో ఇన్ని ఇయర్స్ మీరు చేసింది ఆ ఒక్క మిస్టేక్ తో మీకు చాలా మిస్ అయిపోయారు వాళ్ళు. ఆ ఇంపార్టెంట్ సైకిల్ ఏదైతే ఉంది ఇప్పటి నుండి మనకి లాస్ట్ 3 years నుంచి స్టార్ట్ అయింది. సో ఇదే మిస్టేక్స్ ఇలా ఎవరు చెయ్యకూడదండి. ఎందుకంటే మేబీ మీరు మార్కెట్ లో చాలా మీకు ఫియర్ ఫ్యాక్టర్స్ అయితే చాలా కనిపిస్తాయి. ఇది ఇజ్రాయెల్ వార్ గురించి కానీ లేకపోతే F&O చేంజెస్ కానీ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మనకి మార్కెట్స్ అండి. వీటికి మనం ఫియర్ అవ్వకుండా మనం ఒక ప్లాన్ తో స్టిక్ అయి ఉండాలండి. దానికి ఒక ప్లాన్ అంటూ వేసుకోవాలి. అంటే ప్లాన్ అంటే ఏంటంటే అసెట్ ఎలొకేషన్ అనేది చేసుకోవాలి. అంటే మనం ఈక్విటీలో ఉన్నామా లేదా, అసలు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నామా, చేస్తే ఎంత % చేస్తున్నాము, అలానే డెట్ లో ఉన్నామా లేదా, డెట్ లో ఎంత % చేస్తున్నాము, గోల్డ్ ఎంత కొంటున్నాము, ఇట్లా మనము ప్రతి అసెట్ క్లాస్ లో ఉన్నామా లేదా అనేది ఫస్ట్ చెకింగ్ అనేది చేయాలండి. మేజర్ గా జరుగుతుంది ఏంటంటే అందరూ ఒకటే, అంటే నేనున్నాను అనుకోండి, సో మొత్తం అంతా ఈక్విటీ మొత్తం అంతా నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం కూడా తప్పే. సో ఐ నీడ్ టు డైవర్సిఫై, ఐ నీడ్ టు అసెట్ ఎలొకేషన్ అనేది జరగాలండి. సో ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. సెకండ్ ఏంటంటే స్మాల్ అమౌంట్, అంటే మేడం మీరు 2000-3000 పెడితే అసలు ఏం పెరుగుతుంది, అసలు దీనివల్ల మాకు ఏం పెద్ద ఇది అలా ఏమీ అనుకోవడానికి లేదండి. యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ స్మాల్ అమౌంట్ అనే యాటిట్యూడ్ తో కానీ మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు ఆ లిటిల్ సేవింగ్స్ ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ తో మీకు 10-15 years తర్వాత చాలా మంచి అమౌంట్ అనేది మీకు వస్తుంది. తర్వాత మనకి నెక్స్ట్ హర్డల్ ఏంటంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మేడం సరే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎక్కడ పెట్టాలి అంటే మనకి 2 options ఉన్నాయండి. అంటే చిన్న ఇన్వెస్టర్స్ కి ఒక ఆప్షన్ ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ SIPలో మీకు 2000 కానీ 1000 రూపాయలు కానీ పెట్టుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ మనం ఏంటంటే రికరింగ్ డిపాజిట్స్, పబ్లిక్ ప్రావిడెంట్, అంటే ఎవరికైతే నాకు రిస్క్ వద్దు అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ కానీ లేకపోతే ఈ రికరింగ్ డిపాజిట్స్ వీటి మీదకి మీరు వెళ్ళొచ్చు అండి. సో ఈ విధంగా మీరు డైవర్సిఫై, అంటే చిన్న అమౌంట్ అని మీరు లైక్ ఎక్కడ వెనకాడకుండా మీరు ఏదో ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 options, అయితే డెట్ కైనా వెళ్ళిపోండి, మీకు రిస్క్ ఇష్టం లేదు అంటే లేదు మాకు పర్వాలేదు రిస్క్ తీసుకుంటాము అనుకునే వాళ్ళందరూ కూడా ఈ SIPs వీటిల్లో అనేది వెళ్ళాలండి. బట్ పెట్టడం అయితే మాత్రం 2000-3000 అని ఆలోచించకుండా ఎక్కడో దగ్గర ముందు స్టార్ట్ అయితే మనము చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ బాగా చేసేది ఏంటంటే పేషెన్స్ లేకపోవడం అండి. ఆయనే చెప్పారు, అంటే ఎవరైతే మా క్లయింట్ వచ్చారో ఆయన చెప్పేది ఏంటంటే మేడం 5 years వరకు మనం పెట్టినది మ్యూచువల్ ఫండ్స్ లో ఏమి పెరిగినట్టుగా కనిపించదండి. డెఫినెట్లీ 5 years వరకు మీకు ఎటువంటి రిటర్న్స్ మేము చెప్తున్న ఈ మ్యాజిక్ ఫిగర్లు వీళ్ళు 1 కోటి రూపాయలు అంటారు, వాళ్ళు 100 కోట్లు అంటారు, 20 కోట్లు ఏం కనిపించట్లేదు, మీకు కనిపించదు కూడా. సో ఏంటి ఇది కనిపించకపోయేసరికి ఏంటి వీళ్ళు చెప్తుంది అక్కడ జరుగుతుంది ఏమి సంబంధం లేదు అని చెప్పి ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. బట్ మీకు ఆ మ్యాజిక్ ఫిగర్ చూడాలంటే యూ హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ అదొకటి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలని. అంటే కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి, అవి సంబంధం లేకుండా ELSS స్కీములు తీసుకోవడము, ఈ ఇన్సూరెన్స్లు తీసేసుకో మనకి ఏమైనా అవసరం ఉంటుందేమో అని ముందుగానే మీకు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయేమోనని మీరు ఎక్కువగా ఆలోచించి అందులోకి మీరు
వెళ్ళడం అనేది చాలా రాంగ్ అండి. తర్వాత ఏంటంటే ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవాలంటే చాలా మందికి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఎస్పెషల్లీ తీసుకుంటుంటారు చిన్న ఇన్వెస్టర్స్. మా దగ్గరకు వచ్చిన హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ దగ్గర ఎవరి దగ్గర ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండవండి. మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఎక్కువగా వాళ్ళు రియల్ ఎస్టేట్ లో కానీ లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ లో ఉంటాయి. బట్ ఎవరైతే ఈ చిన్న ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర పాలసీస్ ఉంటాయి. పాపం వాళ్ళకి తెలియకుండా ఇదేదో మంచి ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇక్కడ డబ్బులు కడితే ఇంత వస్తుందంట అని చెప్పి వాళ్ళు ఇన్సూరెన్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ లో ఎంటర్ అయిపోతూ ఉంటారండి. సో వాళ్ళు ఏంటంటే ఆ 10-15 సంవత్సరాలు ఇక అదే కట్టుకుంటూ వెళ్ళిపోతారండి. సో ఇలాంటి డెసిషన్స్ తీసుకునే ముందు ఒకసారి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని మీరు కన్సల్ట్ చేయొచ్చండి, చెయ్యాలి కూడా. అప్పుడే మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్స్ అనేది కనపడుతుంది. ఆ తర్వాత చాలా మంది ఏంటి ప్లాట్ తీసుకోవాలా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి, ఈ క్వశ్చన్ అయితే చాలా వరకు మనకి రెగ్యులర్ గా వస్తుందండి. సో ఎక్కువగా మేము చెప్పేది ఏంటంటే మేము చూస్తున్నామండి, అంటే ఫైనల్ గా మా వర్డిక్ట్ ఏంటంటే ఈ ప్లాట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నిజంగా మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ కి కానీ మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ సరిపోవు. ఎందుకు అంటే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కి ఎవ్రీ మంత్ మనీ కావాలి, మీ పిల్లల ఎడ్యుకేషన్ కి ఎవ్రీ ఇయర్ మనీ కావాలి. అది ఎంత కావాలి అనేది మనం ఇప్పుడే చెప్పలేము. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైమింగ్స్ లో డిఫరెంట్ అమౌంట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టారనుకోండి, అది పార్ట్లుగా మనం అమ్మొచ్చా? లేదు, కష్టం. మనకు 5 లక్షలు కావాలంటే ₹1 కోటి తీయచ్చా? లిక్విడిటీ కుదరదు కదా. ఆ పార్ట్ అనేది మనకి రియల్ ఎస్టేట్ లో కుదరదండి. అంటే మీరు ఎప్పుడైతే రిటైర్మెంట్ కి ప్లాన్ చేసుకుంటున్నారో, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్నారో, మీరు అది తీసుకొని వెళ్ళి మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టినట్టయితే ఇక అందులో నుండి మీరు బయటకు రాలేరు. ఆ తక్కువ అమౌంట్ కోసం మీరు దాన్ని అమ్మలేరు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో అండి రియల్ ఎస్టేట్ అమ్మితే, ఎస్పెషల్లీ ప్లాట్ అమ్మితే మీకు క్యాష్ కాంపోనెంట్ 70% వస్తుందండి. 30% అంటే ఎవరు వచ్చినా మీకు బయ్యర్, ప్లాట్ కొందామని బయ్యర్ వస్తే మీకు ఆ గవర్నమెంట్ వాల్యూకి తప్ప ఎక్కువకి రిజిస్టర్ చేయించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. సో మీకు అంత క్యాషే వస్తుంది. అంటే ₹1 ఉంటే మీకు 30 lakhs క్యాష్ వస్తుంది, 70 lakhs క్యాష్ వస్తుంది, 30 lakhs రిజిస్టర్ చేయించుకుంటారు. అప్పట్లాంటి రోజులు కాదండి. ఇప్పుడు క్యాష్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు బ్యాంకుల్లో పెట్టలేరు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేరు, పిల్లల చదువులకు కూడా దాన్ని ఖర్చు పెట్టలేరు. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇది రిటైర్మెంట్ ప్లానింగ్ కి కానీ లేకపోతే ఈ విధంగా మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ కరెక్ట్ టైంకి వచ్చేటప్పటికి ఈ ప్లాట్లని అమ్మి ఆ డబ్బులు తెచ్చుకొని ఖర్చు పెడదామంటే అంతంత క్యాష్ మనం ఎక్కడ పెట్టుకుంటాము, ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, దాన్ని ఎక్కడ చూపిస్తారు అనే చాలా ప్రాబ్లమ్స్ మా దగ్గరకు వచ్చి ఈ చిన్న ఇన్వెస్టర్స్ ఎక్కువగా చేస్తున్నారండి. ఈ మిస్టేక్స్ లేకుండా మీరు జాగ్రత్తగా ఒక అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని మేజర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక్కసారి కనుక్కొని మనం వెళ్తే ఈ ఇన్వెస్టర్స్ కూడా చక్కగా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో వాళ్ళ గోల్స్ అన్నింటినీ కూడా రీచ్ అవ్వగలుగుతారండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ.